మాధవీలత బిగినింగ్ ఇండస్ట్రీకి రాకముందు ఫైనాన్షియల్ థింగ్స్ ఎలా ఉండేవి? అండ్ హైదరాబాద్లో బిగినింగ్ డేస్ అంటే మా డాడీ రైల్వే ఎంప్లాయ్ కాబట్టి సో నాకు ఎప్పుడు అంటే ఫ్యామిలీలో ఉండేవి, కానీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో లిమిటెడ్ మనీ. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎప్పుడు చెప్తుండే, నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఖర్చు పెట్టి 1 రూపాయి దాచిపెట్టుకో అని. ఆ లిమిటెడ్ మనీతో ఎలా బతకాలని అన్ని సంవత్సరాలు మా అమ్మ నాకు చెప్పింది. ఆ హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు తెలిసింది. నా చేతిలో 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయలతో నేను ఎలా బ్రతకాలి. యాంకరింగ్ చేస్తే మళ్ళీ కొంచెమే డబ్బులు వచ్చేవి, చాలా ఏం వచ్చేవి కాదు కదా. నెలకి 4,000 5,000 6,000 అలా వచ్చేవి. ఆ డబ్బుల్ని నేను చాలా జాగ్రత్తగా పెట్టుకొని, నేను చాలా లిమిటెడ్ ఫుడ్ తింటాను, పెద్ద ఫుడీ కాదు అసలు. సో ఆ లిమిటెడ్ ఫుడే నాకు చాలా ఎక్కువ. ఆ ఫుడ్ తింటూ నాకు నచ్చిన డ్రెస్లే కొనుక్కుంటాను నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు. సో అలా కొన్ని రోజులు ఆ స్టార్టింగ్ డేస్ అంతా బాగానే ఉండేది. నిజం అంటే పెద్ద ఫైనాన్షియల్ ఇష్యూస్ నాకేం లేవు, ఎందుకంటే నాకు తక్కువ డబ్బుతో క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడం ఎలా. మా అమ్మని ఎప్పుడు అంటూ ఉంటాను, నేను తీసుకెళ్ళి అసలు సెంట్రల్లో ఫినాన్షియల్ మినిస్టర్కి పెడితే దేశం అసలు మామూలుగా డెవలప్ అవ్వదమ్మా అంటూ ఉంటాను. చాలా తక్కువ మనీతో క్వాలిటీకి ఎలా బతుకుతారు అంటే, రోజు బిర్యానీలు ఎందుకు తినాలి, మనకు నచ్చిన మంచి ఫుడ్ తింటే, కడుపు నిండి ఫుడ్ తింటే సరిపోతుంది. బ్రాండెడ్స్ ఎందుకు కొనుక్కోవాలి, నాకు క్లాత్ క్వాలిటీ తెలుసు. బ్రాండెడ్లోనే క్వాలిటీలు ఉంటాయా, మామూలు దాంట్లో కూడా క్వాలిటీ బట్టలు ఉంటాయి, మంచి డిజైన్లు ఉంటాయి, అవి కొనుక్కునేదాన్ని. స్టైల్గా ఉండటానికి, పాష్గా ఉండటానికి, రిచ్గా ఉండటానికి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను నార్మల్గా ఉండటానికి ట్రై చేశాను కాబట్టి ఆ లిమిటెడ్ మనీ, ఆ తర్వాత వెంటనే కంటిన్యూగా నేను 5 months యాంకరింగ్ చేశాను, తర్వాత 6 months సీరియల్ చేశాను. ఆ వచ్చిన మనీని బ్యాంక్లో వేశాను. సో నాకు ఎవ్రీ మంత్ నాకు లిమిటెడ్ ఖర్చులే పెట్టుకునేదాన్ని. నిజం చెప్పాలంటే మంత్లీ 5,000 ఖర్చు పెట్టుకునేదాన్ని. 5,000 నాకు సరిపోయేవి, చాలా సరిపోయేవి. దాని తర్వాత సినిమా వచ్చింది వెంటనే, అలా లక్కీగా కలిసి వచ్చింది. ఆ చిన్న గ్యాప్ తీసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసేవారు, సీరియల్స్ చెయ్యి, ఎందుకు సీరియల్స్ చేయవు, సీరియల్స్ లైఫ్ చాలా బాగుంది కదా, మంచి డబ్బులు వస్తాయి కదా, టార్చర్ పెట్టేవాళ్ళు మా ఇంట్లో. ఖాళీగా ఎందుకుంటున్నావు అని. ఆ తర్వాత సినిమా వచ్చింది, దానికి కూడా చాలా తక్కువ మనీ ఇచ్చారు. ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు చాలా తక్కువ మనీ ఇస్తారు, చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. అది కూడా శాలరీ లాగా ఎవ్రీ మంత్ ఇచ్చేవాళ్ళు. సో మ్యాక్సిమం షూటింగ్లో అక్కడే ఉన్నాం కాబట్టి ఫుడ్ ఖర్చులు కూడా ఏమీ ఉండేవి కాదు. నా వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఇంటి రెంట్లు కట్టేదాన్ని ఉంటున్నందుకు, అంతే. ఆ తర్వాత నా దగ్గర సినిమాలు ఆ తర్వాత 2 సినిమాలు చేస్తే వచ్చిన డబ్బులు, నాకు అప్పుడు లవ్ స్టోరీ ఉండేది. దానికి మెల్లగా వద్దాం. తనకి ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డబ్బులు ఇచ్చేసా, చూసి తట్టుకోలేక. అప్పుడు నా అకౌంట్లో చాలా కొంచెం డబ్బులే ఉండినాయి. ఏవో ఈవెంట్స్ అవి వస్తాయి కదా, సో ఓపెనింగ్స్ అని అవి. సో ఆ డబ్బులు అకౌంట్లో వేసినప్పుడు అప్పుడు ఎంతో ఉంటున్నాయి నా దగ్గర, 2.5 లక్షలు ఏమో బ్యాంకులో ఉంటున్నాయి. అదే టైంలో యాక్సిడెంట్ అయింది. 1 డేనే హాస్పిటల్లో ఉంచారు, అపోలోలో. 1 lakh కార్డులో ఇట్లా స్వైప్ చేశారు. తర్వాత 3 months బెడ్ రెస్ట్ చెప్పారు. ఆ 3 monthsలో ఉన్న మిగిలిన 1 లక్ష ఖర్చు అయిపోతాయి కదా, మెడిసిన్స్, ఫ్రూట్స్, జ్యూస్లు, అవి, ఇంటి రెంట్లు మొత్తం. హార్డ్లీ నా దగ్గర 45,000 ఉన్నాయి ఇంకా బ్యాంకులో. నాకు ఫస్ట్ నుంచి ఈ లెక్క చూసుకోవడం అలవాటు కదా లైఫ్ని. అంటే నేను ఒక కాస్ట్లీ డ్రెస్ ఉంది, అప్పుడు కొందామని ఆశ వస్తుంది. ఇప్పుడు ఇది కొంటే నేను మంచి ఇంట్లో ఉంటాను, ఎప్పుడు మంచి ఇంట్లో, మంచి రెంట్ ఉన్న ఇంట్లో ఉంటాను. ఎందుకంటే నేనుండే ప్లేసు
ప్రశాంతంగా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు అదే కదా మనకి, ఇట్స్ లైక్ హెవెన్ అంటారు. ఇంటికి వెళ్తే చాలా బాగుండాలి, తినడానికి లేకపోయినా పర్లేదు, ఇల్లు బాగుండాలి. మా మమ్మీ ఎప్పుడు చెప్తుంది, ఇంటిని చూసి ఇల్లాలని చూడని ఒక సామెత ఉంది, ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి అని. సో ఇరుకు గదులు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అసలు ఇరుకు గదులు. సో మంచి ఇంట్లో ఉండదాన్ని కాబట్టి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను రెంట్ కడితే అప్పట్లో నా రెంట్ ఎంత, 14,000. 14,000కి మంచి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉండేది అప్పట్లో. క్యాలిక్యులేట్ చేసుకున్నా. నేను 3 నెలలు రెంట్ కట్టగలను, మరి ఫుడ్కు వాటికి చూసుకుంటే డబ్బులు లేదు ఇంకా నా దగ్గర. అఫ్కోర్స్ మా మమ్మీ ఖర్చు పెడుతుంది, కానీ నాకు ఇష్టం లేదు, మా డాడీ జాబ్ చేస్తున్నారు కదా. ఇంకా అనుకున్నాను, అప్పుడు నేను 3 సినిమాలు సైన్ చేయాల్సింది. సో ఇందాక ఒక స్కిప్ చేసాం కదా టాపిక్స్, అస్సలు మూవీలు రాలేదాని కాదు, వచ్చాయి. చెప్పా కదా, అవునా ఈ అమ్మాయి ఆ టైపా, ట్రై చేద్దాం అనుకొని ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. 3 సినిమాలు కరెక్ట్గా సైన్ చేయాల్సి ఉంది, యాక్సిడెంట్ అయింది. సో నేను చేయలేకపోయాను. నా కోసం ఎవరు సినిమా ఆపరుగా ఆ రోజులు కాదు. ఎట్లా యాక్సిడెంట్? ఏదో జరిగిందిలేండి, ఒక చిన్న యాక్సిడెంట్, చిన్నదే కానీ 3 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, చేయలేను కదా, ఇంకా ఏమీ చేయలేను. సర్జరీ చేశారు, అప్పుడు వెకేట్ చేసి వెళ్ళిపోయా హైదరాబాద్ నుంచి. 2010. ఎందుకు అంటే డబ్బులు లేవు కాబట్టి. సైన్ పెట్టాలనుకున్న సినిమాలు నేను చేయలేని పరిస్థితులు ఆగిపోయాను. నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్ళాలి, అవి వచ్చింటే నా దగ్గర బోల్డ్ అని డబ్బులు వచ్చేవి. దానికి ముందు చాలా సినిమాలు ఎక్కువ రెమ్యునరేషన్, అప్పుడు 18 lakhs ఒక సినిమాకి ఇస్తాను, ఇలా వస్తే కొవ్వెక్కి కొత్త హీరో ఆడితో నేను చేయడం ఏంటి, వద్దు, ఈ స్టోరీ ఎంత బాగాలేదు, మనకి ఇది వద్దు, ఇంకో సినిమాకి అలా మళ్ళీ స్నేహితుడా చేశాక రెమ్యునరేషన్ తగ్గింది. ఒకటేదో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ వచ్చింది, అది వేరే హీరోయిన్ చేసింది, దానికి 10 lakhs ఇస్తాము, 10 lakhs ఇస్తాము. అప్పుడు నేను ఎంత స్టూపిడ్ అంటే నా జీవితంలో నేను డబ్బుకి ఎప్పుడు విలువ ఇవ్వలేదు కాబట్టి వదిలేసా. సినిమా హిట్టో ఫ్లాపో మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు చెయ్యొచ్చు కదా, కొవ్వు అనమాట. అలా కాదు, ఈ రేంజ్లోనే ఉండాలి సినిమా, అట్లా మనకు ఎక్స్ట్రా ఫీలింగ్స్ ఉండేవి. బికాజ్ ఆఫ్ నాకు ఎవరు గాడ్ ఫాదర్ కానీ మంచి మేనేజర్ కానీ లేకపోవడం, అంతా సొంతంగా చూసుకోవాల్సి రావడం. అప్పుడు వెళ్ళిపోయాను, డబ్బులు లేదు, ఇంకా నాకు సోర్స్ లేదు కదా. ఇంట్లో ఉన్నాను, బళ్ళారి వెళ్ళిపోయా. ఏం చేయాలి, పిచ్చి లేస్తుంది నాకు ఖాళీగా ఉంటే. నేను చదువుకుంటాను మళ్ళీ అని మా మమ్మీ గోల్ పెట్టి నేను యూకే వెళ్తాను అని. యూకే వెళ్ళాలంటే 10 లక్షల డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? లోన్ తీసుకొని మా డాడీ లోన్ పెట్టి, సో మా డాడీ రైల్వేస్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయ్, మా అన్న ఆర్మీ కాబట్టి మా అన్న లోన్ పెట్టి, మా డాడీ లోన్ పెట్టి, స్టూడెంట్ లోన్ పెడితే 10 lakhs వచ్చాయి. అప్పుడు వెళ్ళా యూకే. నేను చెప్పి ఎలా తీరుస్తామంటే, నేను ఫస్ట్ నుంచి పంతం కదా నాది, యాంకర్ అవుతాను అని చెప్పి బళ్ళారి నుంచి ఒక్కదాన్ని వచ్చి అయ్యాను, హీరోయిన్ అవుతానని చెప్పి అయ్యాను, ఈ అప్పు కూడా నేనే తీరుస్తాను. యూకే నాకు జాబ్ ఇది కూడా 20 hours వీక్ ఇచ్చారు, బట్ నేను చేయలేదు. నాకేంటంటే మన ఇండియాని ఎన్ని సంవత్సరాలు పాలించి మనల్ని దోచుకొని వీళ్ళ కంట్రీని ఇంత డెవలప్ చేసిన తెల్లోళ్ళ కింద నేను పని చేయాలా, నేను చెయ్యా అని చెప్పా. బ్రిటిష్ వాడి కింద నేను పని చేయడం ఏంటి, నో వే. కొవ్వు, అది కూడా కొవ్వే నిజం చెప్పాలంటే. మరి డబ్బులు ఎలా వస్తాయంటే, చదువుకోవడానికి తినడానికి ఉన్నాయి కదా బ్యాంకులో, చేసేసా వచ్చేసా ఇండియా మళ్ళీ 2012లో. అప్పుడు వచ్చినప్పుడు అదే 45,000 ఉన్నాయి అకౌంట్లో. ఎలా బతకాలి నేను, సరిపోవు కదా 45,000. అమ్మ నాన్నల్ని అడగటం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా ఒక 1 week ఉండేసరికి కొంచెం డబ్బులు ఖర్చు అయిపోయాయి. ఇల్లు లేదు, ఇల్లు రెంట్కి తీసుకోవాలి. నేను వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఒక 1 week ఉన్నా,
అక్కడికే నాకు టార్చర్. అక్కడ ఉండడం ఏంటి, తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇంకో 1 వీక్ ఉన్నా, కాకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, నేనే ఉండేదాన్ని. కానీ నాకు నచ్చేది కాదనమాట, కంఫర్ట్ లేదు, నచ్చలేదు నాకు. చిన్నప్పటి నుంచి నాది అనుకున్న ఇంట్లోనే కదా ఉంటాను, మా ఇంట్లోనే కదా ఉన్నాను. హైదరాబాద్ వచ్చినా అలానే ఉన్నాను. లైఫ్లో ఫినాన్షియల్ కండిషన్ బ్యాడ్గా ఉంటే మనసు మైండ్ ఎంత పాడైపోతుందో అప్పుడు అర్థమైంది నాకు. అప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి. అంటే చాలామంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతారు. వైఫ్ కానీ తల్లి కానీ ఫోన్ చేస్తే చాలా ఇరిటేట్ అవుతారు. ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి. మా అమ్మ ఫోన్ చేస్తే నేను ఇరిటేట్ అయ్యాను. అప్పుడు అమ్మ అనింది, నాకు ఫోన్ చేయద్దు నువ్వు అంటే, నాకు కూడా కన్న తల్లికి చెప్పుకోలేనన్న సమస్యలు నీకేమున్నాయి అనింది. ఎందుకంటే అమ్మకి తెలుసు నేను అమ్మని అడిగే లవ్ చేశా, అమ్మని అడిగే బ్రేకప్ చేశా. ఇన్ని చేసినప్పుడు ఫినాన్షియల్ కండిషన్స్ దగ్గర నేను చెప్పుకోలేకపోయా. నాది నేను కష్టపడి సంపాదించి నేను చదువుకునేటప్పటి నుంచి వర్క్ చేస్తున్నాను కదా, నా డబ్బులు నాకు వచ్చేవి. అప్పుడు భలే ఏడుపు వచ్చింది నాకు. ఇల్లు రెంట్కి తీసుకోవాలంటే మంచి ఇల్లే తీసుకోవాలి. నాకు ఇలాంటి ఇల్లు నచ్చదు. ఎందుకు అంటే నేను అందరిలాగా BMW కార్లు కొని మెయింటెనెన్స్కి డబ్బులు లేక నేను ఏడవదలుచుకోలేదు. బ్రాండెడ్ బట్టలు కొని ఫీల్ అయిపోయి అందరి ముందు షో ఆఫ్ చేసుకోవాలని అనుకోలేదు. కానీ ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉండాలన్నది నా ఫీలింగ్. అడ్వాన్సు 50,000 కట్టాలి, అప్పటికే నా దగ్గర 30,000 ఉన్నాయి. పక్కనోడిని రూపాయి డబ్బులు అడగాలంటే నాకు అవమానం, తట్టుకోలేను అసలు. ఎప్పుడైతే మనం డబ్బులు అడుగుతామో ఆడు తక్కువగా చూడడం స్టార్ట్ చేస్తాడు. దట్టు ఒక ఆడపిల్ల అడిగితే ఇంకా తక్కువగా చూడడం స్టార్ట్ చేస్తారు. నాకు అప్పుడు పెద్ద ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. ఎందుకు లేరు అన్నదానికి వెనక ఇంకో రీజన్ ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. హార్డ్లీ 3-4 ఫ్రెండ్స్. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది నా లైఫ్లో, అన్ని స్ట్రగుల్స్లో తను ఉంటుంది. నా కష్టం అంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచైనా తెచ్చిస్తుంది, దాని దగ్గర లేకపోయినా కూడా. అడుక్కుంటుంది, వాళ్ళను వీళ్ళను, వాళ్ళ అమ్మని నాన్నని అన్నని అడుక్కొని తెచ్చిస్తుంది. దానికి కూడా చెప్పలేదు నేను. నాకు చెప్పని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనింది అది. డోంట్ కాల్ మీ అని చెప్పి పెట్టేశా. అందరినీ హర్ట్ చేశాను నేను. అంటే మరి 30,000 ఉన్నాయి కదా అంటే దేనికి సరిపోతాయి, ఎన్ని రోజులు బ్రతకాలి, నేను హైదరాబాద్లో ఉండాలి. మళ్ళీ అమ్మకి చెప్పేసా ఫోన్లో, నేను వితిన్ 3 months ఒక్క సినిమా అన్న సంపాదిస్తాను. ఆ రోజు ఫోన్ చేస్తాను నేను మళ్ళీ. ఈ ఫ్యామిలీ కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఫ్రెండ్ కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఎవరిని అడగాలి. అప్పుడు ఫస్ట్ టైం ఏడ్చాను నేను బాగా. ఒక ఆడపిల్ల ఇంకెవరినైనా డబ్బులు అడిగితే ఎలా చూస్తారు, నా ఆత్మాభిమానం చచ్చిపోతుంది అడిగితే, లేదా ఆత్మాభిమానం తాకట్టు పెట్టమంటారు ఇంకొంచెం అడిగితే. ఫినాన్షియర్స్ దగ్గర అప్పు తీసుకోవడం ఎందుకు, నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఏదో ఒక పేపర్లు తాకట్టు పెట్టాలి. ఎవరిని అడగాలో నాకు అర్థం కానప్పుడు ఇండస్ట్రీలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మీకు పేరు తర్వాత పర్సనల్గా చెప్తాను. వెల్ నోన్ పర్సన్. ఎప్పుడు అంటూ ఉండేవాడు, మధు నీకు లైఫ్లో ఏ కష్టం వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు, నాకు ఒక్క ఫోన్ చెయ్యి, నీకు హెల్ప్ చేస్తా అనే పర్సన్. నేను స్టార్టింగ్ డేస్లో ఉన్నప్పుడు కూడా, ఇది కూడా మర్చిపోయినా, స్టార్టింగ్ డేస్లో నాకు వచ్చే కొంచెం డబ్బులతో ఎలా బతికానన్నప్పుడు ఒకరోజు ఆఫీస్కి వెళ్తే, మధు నువ్వు నీ నెలకు ఎంత ఖర్చు వస్తుంది అని. 5,000 అన్నాను. అంటే నేనున్న అకామిడేషన్ కాకుండా నేను తిని ఉండటానికి. అవునా అని కొంచెం ఒక డబ్బులు ఇట్లా బ్యాగ్లో పెట్టాడనమాట, నా హ్యాండ్ బ్యాగ్లో. నాకు దట్ వాజ్ ద మోస్ట్ ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్, గిల్టీ సిచ్యువేషన్, ఇన్సల్ట్గా కూడా అనిపించింది నాకు. మా అమ్మని ఫీజు అడిగితేనే మా అమ్మ మర్చిపోతే నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను అడగటానికి చాలా గిల్టీ ఫీల్ అవుతాను. మా అమ్మ గుర్తు చేసుకొని కాలేజ్ ఫీజు ఇస్తే తప్ప ఎప్పుడు లేట్గానే కడతాను. కానీ నాకు ఎవరు ఫైన్ అయ్యారు, మాధవి మంచి స్టూడెంట్ కాబట్టి.
నాకొద్దు, ఇది నాకు నచ్చలేదు, ఈ డబ్బు నువ్వు ఇలా పెడితే నాకు చాలా అవమానంగా ఉంటుంది, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నట్లు. అంటే ఇన్సల్ట్ అని ఎందుకు అనుకుంటావు మధు, ఫ్రెండ్స్ ఇస్తే తీసుకో అంటే చిచ్చి నేను ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకోను అన్నాను. సరే మీ మమ్మీ డాడీ ఇస్తే తీసుకుంటున్నావు అంటే అన్న, నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్నే అనుకో, అలానే ఇస్తున్నాను తీసుకో అంటే వద్దు నేను తీసుకో, నాకు చాలా చాలా అంటే గిల్టీ సిచ్యువేషన్ ఆ రోజు. ఈ డబ్బులు తీసుకోకపోతే నా మీద ఒట్టు అన్నాడు. సరే ఇంకేం చేస్తాం, ఆ రోజు నాకు అంత పెద్ద అవసరం లేదు, బట్ ఉంచుకో నువ్వు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు కదా అని. ఇంటికి వెళ్ళాక చూసుకుంటే 10,000 ఉన్నాయి. ఓకే, దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో వేశాను. నా అవసరం కంటే అది ఎక్కువే ఉండింది. తర్వాత మళ్ళీ ఆ ఫ్రెండ్ గుర్తొచ్చాడు. ఇది ఎప్పుడు ఫస్ట్ 2007లో ఆ 10,000 స్టోరీ, 2012లో మళ్ళీ. అప్పటి వరకు పెద్ద టచ్లో లేము, కాంటాక్ట్లో లేము, హార్డ్లీ కలిసింది కూడా లేదు. 3 సంవత్సరాలు అయింది ఆ వ్యక్తిని నేను కలిసి. అంతకుముందే 2 సార్లు ఫోన్ మాట్లాడాను జస్ట్ యూకే నుంచి వచ్చిన తర్వాత. ఆ వ్యక్తి గుర్తొచ్చాడు 2 రోజుల తర్వాత. 2 రోజులు ఎవరితో మాట్లాడలేదు, బాగా ఫ్రస్ట్రేషన్ లైఫ్లో. ఫోన్ చేశా తనకి, ఫోన్ చేసి లైఫ్లో నాకు ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే కాల్ చేయమన్నావు కదా అన్నాను. ఎంత కావాలి అన్నాడు. నా వర్డ్ జరిగింది ఇది. ఎంత కావాలి, అదేంటి అలా అడిగేసావు అని. ఎంత కావాలో చెప్పమ్మా, నేను డబ్బులు అడగలేదు కదా అన్న. నీకు లైఫ్లో ఏ కష్టం రాదులే నాకు తెలుసు, సో ఎంత కావాలో చెప్పు ఫస్ట్ అని అన్నాను. 1,00,000 పంపినా? అయ్యో నాకు అంత వద్దు. సరే ఎంత కావాలి? 1,00,000 పంపిస్తాను ఉంచుకో అని. నాకు వద్దు. నువ్వు నీ మొహం ఆటో సరే సరే నీ అవసరం ఎంతో చెప్పు అని. నాకు 45,000 కావాలి అని. ఈ 45,000 లెక్క ఏంటి, 1,00,000 పంపిస్తున్నానంటే పంపించొద్దు నా మీద ఒట్టు అంటే ఈ ఒట్లేంటో, సర్లే 50 పంపిస్తాను, ఎవరికి ఇవ్వాలి అని. ఒక ఫ్రెండ్కి హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది అని కరెక్ట్ గంటలో పంపించాడు. నేను పంపిస్తున్నా, ఫ్రెండ్ని వెళ్ళి రిసీవ్ చేసుకోమని చెప్పు అని. అదే ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పా, ఇది తీసుకెళ్ళి ఇంటి ఓనర్కి కట్టేసేవా అడ్వాన్స్ 3 నెలలకి అని చెప్పా. ఆ ఫ్రెండ్ నన్ను అడిగాడు ఎవరిచ్చారు డబ్బులు. ఇంకో ఫ్రెండ్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నీకు ఊరికే అంటే, మనుషుల ఆలోచనలు ఎంత నెగిటివ్గా ఉంటాయో. ఎందుకు ఇచ్చాడు, ఎందుకంటే నాకు అవసరం నీకు తెలుసు కదా, సో నువ్వే కదా నాకు ఇల్లు వెతికి పెట్టావు. సో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు ఇల్లు వెతకడంలో, మంచి హౌస్ కావాలి నాకు అని. రైట్ నౌ ఇప్పుడు నేను ఉండే ఇల్లు అదంతా వదిలే. కానీ నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం ఏ మగాడు ఆడపిల్లకి ఊరికే డబ్బులు ఇవ్వడు. నువ్వు చెప్పే ఏదో స్టోరీ నేను ఎన్ను లానే అన్నాడు. నీకు తనకి ఏ రిలేషన్ లేకపోతే ఊరికే నీకు పరిగెత్తుకు వచ్చి గంటలో డబ్బులు ఎలా ఇస్తాడు, ఇచ్చే సమస్య లేదు. నీకు రిలేషన్ ఉందా అతనితో అని. నేను అతన్ని కలిసి 3 సంవత్సరాలు అయింది. అసలు నువ్వు ఎలా మాట్లాడతావు, నేను ఇలానే మాట్లాడతా. నా గురించి తెలుసు కదా నీకు, మగాళ్ళ గురించి నాకే బాగా తెలుసు, నేను మగాన్ని కాబట్టి. నేనైతే ఊరికే పైసా ఇవ్వను, ఆ పిల్ల వస్తేనే ఇస్తా. సో నీకు అలానే ఇచ్చింటాడు, లేదా నువ్వేదో మాట్లాడుకుంటావు, డీల్ ఏదో మాట్లాడుకుంటావు. నువ్వు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఓ ఫ్రెండ్గా నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను, నా గురించి తెలిసి నువ్వు అలా చీప్గా మాట్లాడుతున్నావు చూడు, అసలు రేపు నుంచి నువ్వు నాతో మాట్లాడొద్దు, ఓనర్కి డబ్బులు ఇచ్చేసాయి, నీతో నాకు పని అయిపోయింది అని చెప్పా. సర్లే ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. అక్కడ డిస్కషన్ ఆపి మళ్ళీ నెక్స్ట్ డిస్కషన్ మొదలుపెట్టాడు. నిజం చెప్పు, ప్రామిస్ చెయ్యి, ఒట్టేయి, ఏ రిలేషన్ లేదు కదా నీకు అని. అసలు నీకెందుకు సమాధానం చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యు ఆర్ జస్ట్ ఫ్రెండ్, యు ఆర్ నాట్ ఈవెన్ మై బాయ్ ఫ్రెండ్, నువ్వు నా లైఫ్లో పార్టే కాదు అంటే. అలా కాదు, లోపల ఉంటుంది కదా చిన్న తెలుసుకోవాలన్న ఇది. ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరకకపోతే నాకు మనశ్శాంతి ఉండదన్నమాట. నీకు ఎందుకు ఇచ్చాడు చెప్పు అని.
నిజంగానే కాన్వర్జేషన్ ఇదే జరిగింది చూడు, 4 లైన్లు డ్యూరేషన్ చూపిస్తా అని ఫోన్లో మాట్లాడిన డ్యూరేషన్ చూపించా. సర్లే నేను నమ్ముతానులే, ఎందుకంటే నాకు తెలుసు కదా నువ్వు ఎవరితో ఎక్కువ పెద్ద మాట్లాడేవాడిని అని. ఆ తర్వాత ఆ పర్సన్ చాలా రోజుల తర్వాత ఒక్కసారి డిన్నర్కి కలిసాను. ఓకే. అసలు డబ్బుల గురించి నాకు అన్ఈజీగా ఉంది అంటే, సర్లేమ్మా అప్పుగానే ఇచ్చాను అనుకో, సంపాదించిన తర్వాత నాకు ఇచ్చేసేయి, నా డబ్బులు నాకు ఇచ్చేసేయి, నాకు తెలుసు కదా నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు చాలా ఎక్కువ అని. తీసుకుంటావు అప్పుడు అన్నాను. 100% తీసుకుంటాను, నువ్వు సంపాదించాక తీసుకొచ్చి ఇవ్వు నాకు అన్నాడు. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఇది నేను తనకి థ్యాంక్స్ చెప్పకపోతే అసలు నా జన్మ వేస్ట్. ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా జీవితంలో అంటే ఏమైంది అంటారు, కానీ ఎంత కావాలని ఎవరు అడుగుతారు? అప్పుడు అడిగాను, ఏ ధైర్యంతో ఎంత కావాలని అడిగావంటే, నువ్వు చాలా మంచిదానివమ్మా, నీకు దేవుడు వేరే వాళ్ళ నుంచి మనుషుల నుంచి నీకేం కష్టం పెట్టడు, మహా కష్టం పెడితే స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉన్నావు కాబట్టి నీకు ఫినాన్షియల్ కష్టాలే ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తే నువ్వు సాల్వ్ చేసుకోగలవు, నాకు తెలుసు నీ గురించి అన్నారు. అంతే. మళ్ళీ ఈ రోజు వరకు కలవలేదు చూడు. హార్డ్లీ కాంటాక్ట్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అయింది. కానీ మళ్ళీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసినా ఎలా ఉన్నావమ్మా అంటాడు. అప్పు తీర్చేసావా మరి అండి? అప్పు తీర్చేసావా? తీర్చలేదు, ఇంకా కలవలేదు కదా, అదే చెప్పింది. తీర్చాలంటే ఫోన్ చేసి కలవలేదు, ఫోన్ చేసి తీర్చొచ్చుగా. 2 సార్లు కాల్ చేశాను, ఎత్తలేదు, బిజీగా ఉంటాడు. సో తెలిసిందేమో అప్పు తీర్చడానికి ఫోన్ చేస్తుందని. సో తనకి ఆ 50,000 పెద్ద లెక్క కాదు కాబట్టే 2 మాటలే మాట్లాడాడు. నేను అడిగితే ఏముందమ్మా ఆడపిల్ల కష్టాల్లో ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కో రకంగా అడ్వాంటేజ్గా తీసుకుంటాడు, ఎందుకు చెప్పు మన లైఫ్ ఎదుటోడికి అడ్వాంటేజ్గా ఇవ్వడం అన్నాడు. సో తన అభిప్రాయం ఏదన్నా కావచ్చు, బట్ నాకు ఒక సిచ్యువేషన్లో నేను ఇంట్లో ఉన్నాను, నేను రెంట్ కట్టి ఉంటున్న ఇల్లు ఇది నాది అనే ఫీలింగ్ రిలాక్సింగ్గా ఉండడానికి అదే రీజన్. ఇప్పటికీ 5 ఏళ్ళైనా నేను అదే ఇంట్లో ఉంటున్నాను. మా ఓనర్ రెంట్లు చాలా పెంచినా కూడా అదే ఇంట్లో ఉంటున్నాను. ఏ చేతో డబ్బులు ఇచ్చాడో కానీ ఈరోజు ఆ ఇంట్లోకి వచ్చాక నాకు ఎప్పుడూ డబ్బులకి ప్రాబ్లం రాలేదు. సినిమాలు చేయలేదు కానీ డబ్బుకి ఏ రోజు ప్రాబ్లం కాలేదు. మరి అంత గొప్ప వ్యక్తి పేరు చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? కృష్ణ. నాకు అంతే తెలుసు, ముందు వెనక కృష్ణ పక్కనే ఉందో తెలియదు, కృష్ణకి ముందే ఉందో తెలియదు. ఇండస్ట్రీ పర్సన్ కాదు, ఇండస్ట్రీ పర్సనా? అంటే ఇండస్ట్రీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీ అంటే ఏంటి? ఏ డిపార్ట్మెంట్? డైరెక్టరా, యాక్టరా, లేకపోతే ఏ డిపార్ట్మెంట్? హోల్ డిపార్ట్మెంట్. పర్లేదు చెప్పు. ఇప్పుడు అంటే మంచి ఇండస్ట్రీ పర్సనే. ఏం చేస్తాడు? ఈ ఇంటర్వ్యూ తను చూస్తే తనకు అర్థమవుతుంది. ఫైనాన్షియరా లేకపోతే డిస్ట్రిబ్యూటరా, ఎవరు? ప్రొడక్షన్ సైడే. ప్రొడక్షన్ మేనేజరా, ఎగ్జిక్యూటివా? అవి నాకు ఆ డిసిగ్నేషన్స్ ఆయన ఏం చేస్తారని నిజంగా నాకు తెలియదు, తెలుసా? అదేంటి అంత తెలియకుండా అంత బాండింగ్ ఎలా ఏర్పడుద్ది? ఇప్పుడు మీరు టీఎన్ఆర్ ఇంటర్వ్యూలు చేస్తారనే తెలుసు, మీరు ముందు వెనక ఏం చేస్తారన్నది నాకేం పని చెప్పండి. రైట్? టీఎన్ఆర్ ఏంటి అంటే ఫలానా దాంట్లో ఐ డ్రీమ్లో ఇంటర్వ్యూస్ చేస్తాడని చెప్తావుగా కనీసం. ఆఫ్ స్క్రీన్లో చెప్తానులేండి ఆయన ఎవరు ఏం చేస్తారు అని. డీటెయిల్స్ లేకుండా ఎలా మాట్లాడతాను మనుషులతో నేను. సో చూస్తే థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేసాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కానీ.
So please do subscribe to Lolo K, please. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reaches Namku. All the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain us.